హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా కూడా ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో రెండు పక్షాలు కూడా చాలా ఉధృతంగా, చాలా ఉద్వేగంగా ఈ ఎన్నికల తలపడిన క్రమంలో ఎటువంటి అంశం కూడా, అంటే చిన్న అంశం కూడా, విస్మరించాల్సిన చిన్న అంశం కూడా అతిపెద్ద వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ క్రమంలో ఇటువంటి కార్యక్రమానికి ఎక్కువ ఒడిగట్టేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎల్లో మీడియా. దానికి అనుబంధంగా దాన్ని పీక్స్ తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నటువంటి సోషల్ మీడియా. ఎందుకు అంటున్నానంటే ఇగో ఈ విషయమే చూడండి. ఇప్పుడు చంద్రబాబు అమెరికా వెళ్తున్నాడు, అది కూడా ఫ్యామిలీతోని. ఇక లోకేష్ అయితే ఇప్పటికే ఫ్యామిలీతో సహా అమెరికాలో ఉన్నాడు. కానీ ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఈ వీడియో చూసే వాళ్ళకు బహుశా తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు గుట్టుగా ఉండేవాళ్ళు, చాలా గుట్టుగా వ్యాపారం చేసుకునేవాళ్ళు, లేదంటే చాలా పద్ధతిగా నడుచుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీడియా కానీ, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ దీన్ని ఎక్కడా కూడా ప్రచారం చేయరు. ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఒక దుర్మార్గుడు, ఆయన ఒక డబ్బులు ఇది చేసినటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి చక్రవర్తి. అందుకనే ఈ దేశ ప్రభుత్వము, ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులు, అదేవిధంగా జైళ్ళు ఆయన అర్జెంటుగా జైల్లో పెట్టాలని చూస్తాయి. ఎప్పుడంటే ఆయన అధికార పీఠం నుంచి దిగిపోవడంతో. అందుకనే ఆయన భయపడిపోయి లండన్ పారిపోయారు. ఇదే కదా చిత్రీకరించింది. చివరికి దీని మీద ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఎల్లో మీడియాలో, అంటే TV5, ABN లాంటి ఛానళ్లలో దీని మీద డిస్కషన్లు, డిబేట్లు కూడా చూసాము. జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు లండన్లో ఉంటారు. అదేవిధంగా ఒక సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల మీద చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక రిలాక్సేషన్ ట్రిప్ కోసం లండన్ వెళ్ళాలనుకుంటే చివరికి దాన్ని కూడా చీకి చింత కట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎన్నికల వరకు, ఎందుకంటే అది అవసరమో అనివార్యమో, ఇప్పటి కాలంలో ఎన్నికలు అనేది ఒక యుద్ధంలా సాగుతున్నాయి కాబట్టి అది ధర్మమో అధర్మమో గాసిప్స్ను ప్రచారం చేశారు, లేకపోతే అనవసరమైన అంశాలను వాళ్ళు చర్చనీయాంశం చేశారు, ప్రజలను చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల తర్వాత కూడా ఇవే రాతలను, ఇవే దుర్మార్గాన్ని పబ్లిక్ మీదకు రుద్దుతూ ఉంటే ఇక ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఆ క్రమంలో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకోవాలని అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారన్నట్టుగా మా హాయ్ టీవీ డిజిటల్ మీడియా స్టడీలో తెలిసిన విషయం కూడా మీ దృష్టికి తెచ్చి ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా కూడా అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా తెలుగుదేశం అయినా సరే, మీ లిమిట్స్లో మీరు ప్రవర్తించండి. ఎన్నికలు అయిపోయాయి, మీరు ఇచ్చిన తీర్పు పెట్టెలలో నిక్షిప్తమై ఉంది. అది ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికైనా సరే రెండు పక్షాలు కూడా ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగించేటటువంటి పరిస్థితులను కల్పించండి. ఇక పార్టీల వైషమ్యాలను పక్కన పెట్టండి. వచ్చే ప్రభుత్వానికి సహకరించి ఆ ప్రభుత్వం నుంచి ప్రజలందరి మేళ్లు వచ్చేలాగా మనం కృషి చేయాలన్నటువంటి పద్ధతితోటి చూడండి. అంతేగాని దుర్మార్గాలకు, లేదంటేనేమో పిచ్చి రాతలకు, లేదంటే ట్రోల్స్కు వాటికి అలవాటు పడి అవే చేసుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా అవతల పక్షం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టే అవకాశం ఉంటుంది, దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది, ఇంకా ఏదైనా చర్యలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పక్షమైనా ఈ పక్షమైనా సరే అది ప్రజల యొక్క శాంతి, అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధికి ఉపయోగపడేలాగా మీ చేతిలో ఉన్న సోషల్ మీడియాని వాడాలి తప్ప అది జగన్మోహన్ రెడ్డి మీదకో, లేదంటే ఇంకొకళ్ళ మీదకో అదే దుర్మార్గాన్ని ఉసుకొల్పడానికి మాత్రం వాడొద్దని ఈ యొక్క అంశం ద్వారానైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు తెరవాలని చెప్పేసి మా హాయ్ టీవీ డిజిటల్ మీడియా కోరుతా ఉంది. ఇటువంటి మంచి విషయాలను మీకు చేరవేస్తున్నందుకు మా ఛానల్ను లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా మాకు ఏదైనా సూచన చేయదలుచుకుంటే ఇక్కడ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మంచి విషయం అనుకుంటే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే నాలాగే కొద్దిమంది జర్నలిస్టులు ఏదో ఒక పక్షం తీసుకోకుండా నిష్పక్షపాతంగా చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు ముందుకు రావాలంటే ఇక్కడ వచ్చేటటువంటి వ్యూస్ మంచి జోష్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.